అంతకంటే పెద్ద ఎత్తున మన పలమనేరు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి మహిళా సోదరులందరికీ కూడా పూర్తి స్థాయిలో బ్రహ్మాండంగా మరొకసారి ఈ కార్యక్రమం నిర్వహించుకుందామనేటువంటి ఆలోచన నా మనసులో ఉందని చెప్పి సందర్భంగా కూడా అంటే సాక్షాత్తు మరి అమ్మవారు మహాలక్ష్మి స్వరూపం, పద్మావతమ్మ స్వరూపం, కనుక దుర్గమ్మ వారి స్వరూపం, మా పద్మావతమ్మ స్వరూపం అంతా మహాలక్ష్మిలోనే ఉంది. మీరు ఏ విధంగా చూస్తే ఆ విధంగా చూడవచ్చు. కానీ మేము ఊహించినంత రీతిలో భక్తులందరూ కూడా ఇక్కడ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. దేవస్థానం అందిస్తూ ఉన్నారు. అందరూ భక్తి శ్రద్ధలతో నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఆగవర్త वीरो भद्रन्निरुतिम्ममा पशोगुष्टमध्यमावहदेवनन्तदिशो दिशा देवस्त्वं ब्रह्मरूपो विद्योदिशां प्रभुर्यजः सौभाग्यं देहि पुत्रांश्च सर्वान् कामांश्च देहि वन्दे पद्मकरां प्रसन्नवदनां सौभाग्यदां भाग्यदां हस्ताभ्यामभयप्रदां मणिगणेशनाविधेभूषितां पद्माभेत्प्रवरप्रदां हरिहरब्रह्मादिभिस्तेतां आत्मेवं गजशङ्खपद्मं शुभेयुक्तां पराहितिभिः మనమందరం కూడా అర్చన చేసుకోబోతున్నాం అమ్మవారికి. ఒక్కొక్కరు నెమ్మదిగా కుంకుమని ఓం శ్రీ 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 మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ 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 మహాలక్ష్మీ నమః. వికృత్యై శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం వికృత్యై శ్రీ మహాలక్ష్మీ నమః. లక్ష్మీ నమః. ఓం విద్యాయై శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం విద్యాయై శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం సర్వభూతహిత ప్రదాయై శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం సర్వభూతహిత ప్రదాయై శ్రీ
विभूत्यै श्री महालक्ष्मी नमः सुरभ्यै श्री महालक्ष्मी नमः सुरभ्यै श्री महालक्ष्मी नमः परमात्मिकायै श्री महालक्ष्मी नमः श्री महालक्ष्मी नमः काशे श्री महालक्ष्मी नमः ओम काशे श्री महालक्ष्मी नमः ओम रत्नालयायै श्री महालक्ष्मी नमः ओम रत्नालयायै श्री महालक्ष्मी नमः सुजये श्री महालक्ष्मी नमः स्वाहायै श्री महालक्ष्मी नमः ओम स्वाहायै श्री महालक्ष्मी नमः ओम स्वाहायै श्री महालक्ष्मी नमः सुधायै श्री महालक्ष्मी नमः ओम सुधायै श्री गणपतये श्री महालक्ष्मी श्री महालक्ष्मी नमः महालक्ष्मी नमः उष्णायै श्री महालक्ष्मी नमः ओम विभावर्यै श्री महालक्ष्मी नमः ओम विभावर्यै श्री महालक्ष्मी नमः ओम अभिज्ञै श्री महालक्ष्मी नमः ओम अभिज्ञै नमः ओम सुधार्यै श्री महालक्ष्मी नमः कालायै श्री महालक्ष्मी नमः ओम काशे नमः ओम क्षमायै श्री महालक्ष्मी नमः ओम क्षमायै श्री महालक्ष्मी नमः ओम अनघायै श्री महालक्ष्मी नमः ओम अनघायै श्री महालक्ष्मी नमः ओम हरिवल्लभायै श्री महालक्ष्मी ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దీపోత్సవ కార్యక్రమం అంటే ఏదో ఒక లిమిటేషన్గా ఉంటుంది అనుకున్నామే, కానీ మేము ఊహించినంత రీతిలో భక్తులందరూ కూడా ఇక్కడ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మీ పూజ ఫలించి ఆ దేవదేవుడు మీకు అన్నీ కూడా అష్ట ఐశ్వర్యాలు కలిగే విధంగా ఆ భగవంతుడిని మేమందరం కూడా ప్రార్థించుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ శాసనసభ్యుల వారు కూడా ఉన్నారు. కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం. ఈరోజు మహాలక్ష్మి దీపారాధన కార్యక్రమం మన ఊర్లో టీటీడీ తరఫున అమ్మవారిని తిరుచానూరు నుంచి పద్మావతి అమ్మవారు స్వయంగా ఇక్కడికి వేయించేసి ఇక్కడ ఈ యొక్క పర్వదినాన మనమందరం కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని భాగస్వాములయ్యేటువంటి అవకాశం, అదృష్టం. నిజంగా ఈరోజు శరత్ గారు మన జేఈఓ గారు టీటీడీలో ఆయన ఒక మాట చెప్పారు నాకు. నేను ఎప్పుడూ ఇటువంటి పెద్ద కార్యక్రమాలు నిర్వహించినటువంటిది లేదు, మీరు ఒకసారి చేయండి అని అడిగితే చేస్తామని ఆ రోజు చెప్పాను. అయితే ఇంత పెద్ద ఎత్తున, ఇంత బ్రహ్మాండంగా విజయవంతమవుతుంది, ఇంత పెద్ద ఎత్తున మహిళా సోదరిమణులు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని ఊహించలా. ఇక్కడే కాదు, ఇప్పుడు దాదాపు 3,500 దాకా ఈరోజు ఇక్కడ ఉన్నారు. ఇంకొక 3,000 అయినా వచ్చే పరిస్థితి ఉండేది. అయితే వారికి అన్నీ కూడా కొంత ముందునే మనం సమకూర్చాలి కాబట్టి వారిని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయలేకపోయిన దానికి నిజంగా బాధగా ఉంది. ఇంకా ఒకసారి మళ్ళా కూడా ఆ అమ్మవారు మనకు అవకాశం ఇస్తే ఇంతకంటే పెద్ద ఎత్తున మన పలమనేరు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి మహిళా సోదరులందరికీ కూడా పూర్తి స్థాయిలో బ్రహ్మాండంగా మరొకసారి ఈ కార్యక్రమం నిర్వహించుకుందామనేటువంటి ఆలోచన నా మనసులో ఉందని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి సరిగా నిద్రపోయే పరిస్థితి కూడా లేదు. అందరూ ప్రతి ఒక్కరూ నాకు పిలవలేదు, నాకు ఇవ్వలేదని చెప్పినారు. ఇది కొత్తగా మొదలు పెట్టాం కాబట్టి ఎవరు వస్తారో ఎవరు రారో తెలియనటువంటి పరిస్థితి కాబట్టి కొన్ని ఇబ్బందులైనా కూడా ఇంత బాగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవడమే కాకుండా
అమ్మవారి ఆశీస్సులు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబాలకు, ఎందుకంటే మన పలమనేరు పరిసర ప్రాంతాల్లో నియోజకవర్గంలో ఉండేటువంటి అన్ని కుటుంబాలకు కూడా అమ్మవారి దీవెనలు ఇవ్వాలని, అందరూ మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉండాలని, కుటుంబాలన్నీ కూడా చల్లగా ఉండాలని చెప్పి అమ్మవారు మన అందరినీ కూడా దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఈ సదవకాశాన్ని నాకు కల్పించినటువంటి మన తిరుపతి దేవస్థానం వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు నేను ఏదైతే చెప్పానో ఖచ్చితంగా మరొకసారి ఇంకొక రెట్టింపుగా ఇదే పలమనేరులో నిర్వహించుకునేటువంటి అవకాశం మాకు కల్పించాలని చెప్పి టీటీడీ వారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు ఇంత పెద్ద గొప్ప కార్యక్రమం, ఆధ్యాత్మిక కార్యక్రమం, మహాలక్ష్మి దీప పూజ ఈరోజు పలమనేరు కేంద్రమే కాదు, దాని పక్కన పరిసర ప్రాంతంలో కూడా మహాలక్ష్మి అమ్మవారు వారి ఆశీస్సులు తోటే ఇవ్వాలనే ఈరోజు ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు వేయించేసి మీకోసమే వేయించేసి ఉన్నారు. అలాంటి మహాలక్ష్మి దీప పూజ మా టీటీడీ బోర్డు చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు వారి సహకారం, అదేవిధంగా మా ఈవో గారు ఉదాడ రవిచంద్ర వారి సహకారం, గోహెడ్ అని చెప్పడం, ఎడిషనల్ ఈవో గారు వెంకయ్య చౌదరి గారి సహకారం, అదేవిధంగా ఈరోజే ఛార్జ్ తీసుకొని ఎస్విబిసి చైర్మన్ గారు వచ్చిన శ్రీధర్ వర్మ గారు కూడా సార్ నేను పాల్గొనడానికి వచ్చేసిన వారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమం మేము చేస్తామని అనగానే సార్ మేము మీకు సహకారం ఇస్తాం, సపోర్ట్ చేస్తాం, మా మహిళలకి అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ మహాలక్ష్మి దీప పూజ మీరు ఇక్కడ చేయాలి, నేను ఉండాలి మీ వెనకాలని చెప్పి అమ్మవారు అందరికీ ఎలా ఉంటారో ఈరోజు శాసనసభ్యుల వారు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు వారి సతీమణితో సహా రేణుక గారితో విచ్చేసిన వారికి ప్రత్యేకంగా టీటీడీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మహిళా మనులు, మరి అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు అదందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. మహాలక్ష్మి దీప పూజ అంటే దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపంలోనే మనం అమ్మను చూసుకుంటాం, ఆ సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామినే చూసుకుంటాం, సాక్షాత్తు అమ్మనే చూసుకుంటాం. పరబ్రహ్మ స్వరూపం అంటే ఈరోజు మీరు చేసేది ప్రతిరోజు చేస్తారు. మీ ప్రతిరోజు ఇంటిలో దీపాన్ని వెలిగిస్తారు. దీపం వెలిగిస్తే అంధకారం పోతుంది, మీ ఇంటిలో ఉన్న అంధకారం పోతుంది. కానీ పోయినా కానీ రోజు వెలిగించినా కానీ అమ్మ ఎక్కడో కొంచెం కరుణించడం లేదో, కొంత సమస్యలో ఏదో ఉన్నాయి, దుష్ప్రభావాలు ఉన్నాయి, అక్కడక్కడ అశాంతి ఉండొచ్చు. అలాంటి సమస్యలకి పరిష్కారం ఈరోజు 3000 మంది ఒక్కొక్కరు మూడు దీపాల నుంచి 4 దీపాలు, సుమారు 10,000 దీపాలతోటి అమ్మవారికి ఈరోజు సామూహిక దీపంలో పాల్గొంటున్నారంటే మీ ఇంటిలో సమస్యకి పరిష్కారం, మీ ఇంటిలో దుష్ప్రభావానికి పారదోరటం, అంధకారాన్ని తొలగించడం, మీకు మంగళకరమైన కటాక్షం అమ్మవారు ఇవ్వడానికి వచ్చారు, మీకు సౌభాగ్యం ఇవ్వడానికి వచ్చారు, మీకు లక్ష్మి సంపద వృద్ధి చెందడానికి వచ్చారు. మరి ఈ మహాలక్ష్మి అమ్మవారు సాక్షాత్తు పద్మావతి అమ్మవారు అమర్నాథ్ రెడ్డి గారు చెప్పినట్టుగా అక్కడి నుంచి మీ దగ్గరికి ఇచ్చేసి ఉన్నారు. మరి ఆ మహాలక్ష్మి దీప పూజలో, మహాదీప పూజలో పాల్గొనడం నిజంగా ఆ సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు, సాక్షాత్తు పద్మావతి అమ్మవారి ఆశీస్సులు. నిజంగా మేము కోరుకునేది మీరంతా సుభిక్షంగా ఉండాలి, ఇల్లు సుఖంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి, ప్రాంతం సుభిక్షంగా ఉండాలి. ఒకరు చేస్తే ఒక ఇంటికి వస్తుంది, అందరూ చేస్తే సమాజానికి వస్తుంది, సమాజానికే ఆధ్యాత్మికత తోడు వస్తుంది. ఆ విధంగా ఆధ్యాత్మిక భక్తి భావంతో పెంపొందించడానికి టీటీడీ వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
సాకారం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం పెంపొందించడానికి భక్తి ప్రపత్తులతోటి ఉన్నప్పుడే ఇంటిలో శాంతి, సమాజంలో శాంతి, రాష్ట్రంలో శాంతి, సౌభాగ్యం, అభివృద్ధి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ బాగుండాలి, మీరందరూ నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎప్పుడు మన సమస్యలకు పరిష్కారం, మనం పండించే పంటల వృద్ధి, మనం చేసే పనిలో విజయం అలాంటి చేకూరాలంటే సాక్షాత్తు మరి అమ్మవారు మహాలక్ష్మి స్వరూపం, పద్మావతమ్మ స్వరూపం, కనుక దుర్గమ్మ వారి స్వరూపం, మా పద్మావతమ్మ స్వరూపం అంతా మహాలక్ష్మిలోనే ఉంది. మీరు ఏ విధంగా చూస్తే ఆ విధంగా చూడవచ్చు. అలాంటి దీప పూజలో మీరు ఈరోజు పాల్గొంటున్నారు. ఆ అమ్మవారి ఆశీస్సులు నిండుగా మీకందరికీ మరి ఈరోజు చేయటే కాదు, ఈ దీప పూజలో 24 వస్తువులు మీకు ఇస్తున్నాం. ఏ ఒక్క పైసా లేకుండా మీకు అన్ని ఇక్కడ ఏర్పాటు చేశాను. దీపం ఎందుకు ఇవ్వలేదంటే నేను అమర్నాథ్కి నేను ఇస్తాను, మేము ఇస్తామంటే కాదు సార్, దీపం కూడా వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఆ దీపం ఇంటికి తీసుకెళ్తే అది మంగళప్రదం. అందుకని దీపం ఇవ్వలేకపోయినా మిగతా అంశాలన్నీ మీరు చూస్తే ఆ మొత్తం మీకు కంకణాలతో సహా, అర్చింతలతో సహా, అన్ని ఊదుబత్తులతో సహా, పండ్లతో సహా, పూలతో సహా 24 అంశాలతో కూడిన మీకు ఒక సంచి ఇచ్చినాం. సో దాని నుంచి మీరు పూజ చేసుకోవచ్చు. రెండోది నేను ఒక్కటే చెప్పి, ఎంత నిశ్శబ్దంగా ఉన్నారో అంత నిశ్శబ్దంగా దయచేసి ఉండండి.